శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండ పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 64 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 65వ సర్గన ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖ ముందే వాల్మీకి కోకిలం అంజన ఆనందనం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి. ప్రస్తాప్య చ బలం సర్వం మా సమాత్రోషితః పధీ ఏక ఏవాసు శత్రుఘ్నో జగామ త్వరితం. తదా శత్రుఘ్నుడు సైన్యాన్ని బయలుదేరి తీశాడు. నేను చెప్పుకున్నాం. మార్గం ఒక నెల పట్టింది. ఆ తర్వాత అక్కడ నెల రోజులు సైన్యం సాగిన తర్వాత సైన్యాన్ని అక్కడ ఆపి తను ఒక్కడే ముందరికెళ్ళాడు. విరాత్రమంతరే సూరాక్షరాఘవనందన వాల్మీకిరాశ్రమం పుణ్యం అగచ్చద్వాసముక్తం. వాల్మీకి ఆశ్రమాన్ని చేరాడు ఆయన. సోభివాజ్య మహాత్మానం వాల్మీకి మునిసత్తమం కృతాంజలి రథో భూత్వా వాక్యమే తద్వాచ. ఆయనకి నమస్కరించాడు వాల్మీకి మహామునికి. అంజలి గడించి ఇలా అన్నాడు. భగవన్ వస్తుమిచ్చామి గురో కార్యాదిహాగత స్వః ప్రభాతే గమిష్యామి ప్రతీచీందరుణాం దిశం. పూజరా, అన్నగారి పని మీద వెళ్తున్నాను నేను. రాత్రి అయింది. ఈ రాత్రికి ఇక్కడ ఉంటాను. పొద్దున్నే పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోతాను నేను అన్నాడు. శత్రుఘ్నశ్చ వచ శ్రుత్వా ప్రహస్యము నిపుంగవ ప్రత్యువాత మహాత్మానం స్వాగతం తే మహాయశ. నాయన, నీకు స్వాగతం అన్నాడు వాల్మీకి మహర్షి. స్వమాశ్రమమిదం సౌమ్య రాఘవాన్ అంకులస్య వై ఆసనం పాద్యమర్ఘ్యంచ నిర్విశంక ప్రతీక్షయే. నాయన, ఇది రఘువంశం వాళ్ళకి సొంత ఆశ్రమం వంటిది. స్వమాశ్రమిదం, ఇది మీ ఆశ్రమమే. కాబట్టి నీకు స్వాగతం పలుకుతున్నాను. నేను ఇస్తున్న ఆసనాన్ని, పాద్యాన్ని, అర్ఘ్యాన్ని నిస్సందేహంగా స్వీకరించవయ్యా. నిర్విశంక ప్రతీక్షమే. ప్రతిగృహ్య తదా పూజాం ఫలమూలంచ భోజనం భక్షయామాస కాకుత్స తృప్తించ పరమాంగత. ఆ తర్వాత శత్రుఘ్నుడు కూడా ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఫలమూలాలు తిని తృప్తిగా ఉన్నాడు అక్కడ. సభుత్వా ఫలమూలంచ మహర్షింత వాచ అయ్యం యజ్ఞ విభూతి కస్యాశ్రమ సమీపద. ఆ తర్వాత ఫలమూలాలు భక్షించిన తర్వాత మహర్షిని అడిగాడు, ఈ ఆశ్రమ సమీపంలో ఈ యజ్ఞ సమృద్ధి ఎవరిది అన్నాడు. తత్తస్య భాషణం శ్రుత్వా వాల్మీకిర్వాక్యమబ్రవీ శత్రుఘ్న శృణుయస్యేదం బభూవాయతనం పురా. వాల్మీకి అతని మాటలు విని, శత్రుఘ్న, ఇది పూర్వం ఎవరి నివాసమో చెప్తాను విను. ఈష్మాకం పూర్వకో రాజా సుదాసస్తస్య భూపతే పుత్రో మిత్ర సహో నామ వీర్యవాన్ అతి ధార్మిక. మీ పూర్వకుడు ఒకడు ఉండేవాడయ్యా, సుదాసుడు అనేవాడు. అతని కుమారుడు పేరు మిత్రసహుడు. అతడు బహుపరాక్రమశాలి, చాలా ధార్మికుడు కూడా. స బాల ఏవ సౌదాసో మృగయా ఉపచక్రమే చంచూర్యమానంద దృశ్యే
ససూరో రాక్షసద్వయం. ఆ సౌదాసుడు బాల్యం నుండే, సౌదాసుడు అంటే సుదాసుని కొడుకు అనమాట. మిత్రసౌడు అనేవాడు బాల్యం నుండే వేటకు వెళ్ళేవాడు. అతడు ఒక చోట ఇద్దరు దుర్మార్గులైన రాక్షసులను చూశాడు. శార్థూల రూపిణో గౌరవ మృగాన్ బహుసహస్రజ భక్షమాణవ సంతుష్టో పర్యాప్తిన్నైవ జగ్మతు. మనకి కదా ఎక్కడెక్కడ వచ్చింది, భాగవతంలో కూడా వచ్చింది కదా, నిన్న మొన్న చెప్పుకున్నాం సౌదాసుడి కదా, అక్కడ కూడా వచ్చింది, మనం గురు చరిత్రలో వస్తుంది. ఆ భయంకరమైన రాక్షసుడు కూడా పెద్ద పులుల రూపాలు ధరించి ఎన్నో వేల మృగాలను భక్షించి కూడా తృప్తి చెందగా ఉన్నారు వాళ్ళు. సతుతౌ రాక్షసౌ దృష్ట్వా నిర్ముఖంచ వరంకృతం క్రోధేన మహాతావిష్టో జఘానైకం మహేష్ణ. ఆ తర్వాత ఈ సౌదాసుడు ఆ భయంకరమైన రాక్షసుల్లో ఒక రాక్షసుని చంపాడు, మిత్రసౌడు అన్నమాట. వినిపాచ్యతమేకంతు సౌదాస పురుషర్లభ పురుషర్షభ విజ్వరో విగతామర్షో అతన్ రాక్షో హ్యుతైక్షత. సౌదాసుడు ఆ చచ్చిన రాక్షసును చూసి నిరీక్షమానం తదృష్ట్వా సహాయం తస్య రక్షస సంతాపమకరోద్ఘోరం సౌదాసం చదమే బ్రవీత్. చనిపోయిన రాక్షసుని మిత్రుడైన రాక్షసుడు ఈ విధంగా చూస్తున్న సౌదాసుని చూచి ఇలా అన్నాడు, యస్మాత్ అనపరాధంతం సహాయం మమ జగ్నినాం తస్మాత్ తవాపి పాపిష్టి ప్రదాస్యామి ప్రతిక్రియాం. ఏ అపరాధం చేయని నా మిత్రుణ్ణి నువ్వు చంపావు, అందువల్ల నీకు ప్రతిక్రియ చేస్తాను అన్నాడు వాడు. రేపు మనం 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం ఈ అధ్యాయం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.